ఏమై ఉన్నారు అనే సంగతిని ఒకసారి ఆలోచించుకోవాలి. దైవభక్తి గలవారు వారి పిల్లలట ఎలా ఉంటారో తెలుసునండి, వాళ్ళ బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె కూర్చుంటారట. ఇది భక్తి గల కుటుంబంలో ఉన్న వాళ్ళ పిల్లలు. మరి మీ పిల్లల సంగతి నేను వేరుగా చెప్పాల్సిన అక్కర్లేదు. మీ పిల్లలతో మీరు పడే బాధలు, వాళ్ళ విచ్చలవిడితనాన్ని చూసి కన్నీళ్లు పెట్టి ఏడ్చి ప్రలాపిస్తున్న మీ జీవితాలు ఒకసారి మీరు ఆలోచించండి. మీ పిల్లలు ఎందుకు విచ్చలవిడి అయిపోతున్నారంటే దానికి కారణం ఏమిటో తెలుసునండి. కారణం ఏంటో తెలుసండి, మీరు భక్తి గలవారి వలె భక్తి కలిగి జీవించాలని ఆయన కోరుకుంటూ మీరు ముందు ఆయన బల్ల చుట్టూకు వస్తే మీ పిల్లలు కూడా ఆ బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె ఫలించి మువ్వ వేసి జీవిస్తారు. నా ప్రియమైన సహోదరులారా, దైవ భక్తి ఒక గొప్ప